ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా ఒకటవ గుర్తు కూడా సింక్ అయిపోయింది. అంటే తినే తేజ అన్నమాట. ఇంకా 2 మిగిలి ఉన్నాయి కదా. ఇంకా 2 మిగులున్నాయా? ఏంటది? అప్పుడే చెప్పేస్తారు మరి. అబ్బా నా వేలు. అమ్మా బా యాడోకే. నిమిషాల్లో నువ్వే తేజవని పూజ నమ్మేలా నిరూపించాం. ఇక 2వ క్లూ కూడా నిరూపించావంటే ఆ ఆస్తి మనకే వచ్చేస్తుంది. ఏమవుతుందో ఏంటో. అమ్మో నా వేలు. అబ్బా ఆంటీ ఆంటీ ఏంట్రా? పిలిచింది మిమ్మల్ని కాదు, మా అత్తయ్య గారిని. ఆంటీ ఏమైంది అల్లుడు గారు? అసలు నేను మీ ఇంట్లో ఉండాలా, మా ఇంటికి వెళ్ళిపోవాలా? ఇప్పుడు మీకేం తక్కువైందని అలా మాట్లాడుతున్నారు? ఏం ఎక్కువ చేశారని? బావా, విషయం ఏంటో చెప్పకుండా ఏంటి గొడవ? పండక్కి నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు? అల్లుడివని మర్యాదలు చేయడానికి. ఏం చేశారని? అలా అంటావేంటి బావా? ఎంట్రీలోనే హారతిచ్చాం, లోపలికి రాగానే స్వీటు హాటు ఇచ్చాం. భోగి పళ్ళు పోసి నలుగురిలో నవ్వుల పాలు కూడా చేశారు. స్వీటు హాటు పెడితే అయిపోద్దా? గిఫ్ట్లే ఉండవా? ఏమా, పండక్కొచ్చిన అల్లుడికి అత్తారింటి వాళ్ళు గిఫ్ట్లేమివ్వరా? ఎవరైనా అయితే ఇస్తారా? ఏ చైనో, రింగో, ఫ్లాటో. ఫ్లాట్ ఇవ్వటానికి మాకంత స్తోమత లేదు. స్తోమతకు తగ్గట్టయినా అల్లుడికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి. ఇవ్వాలన్న ఆలోచన ఉంటే ఏదో ఒకటి పెట్టేవారా. వాళ్ళక ఉద్దేశం లేదనుకుంటా. అయ్యో వదిని గారు, మీరు పొరపాటు పడుతున్నారు. అల్లుడి గారికి గిఫ్ట్ లేదని నేను చెప్పానా? అయితే ఉందా? ముందల్లుడు గారు, మీకోసమని పండకి గిఫ్ట్ గా వెహికల్ తెప్పించాను. వెహికలా? ఏంటి? అమ్మా, వెహికల్ అంటే కార్ అయి ఉంటుంది. వీళ్ళకంత సీన్ లేదు కానీ బైక్ అయి ఉంటుందిరా. అదైనా ఓకే కదక్కా. అమ్మా, వెహికల్ అయితే ఏమొద్దు. ఏంటండి మీ అమ్మాయి, మీరేమిస్తానన్నా వద్దని అడ్డుపడుతుంది? పండక్కొచ్చిన అల్లుడికి గిఫ్ట్ ఇవ్వడం అత్తగారి ఆచారం కదా. బావా, భోగి పండ్ల విషయంలో కూడా క్రాంతి వద్దంటే నువ్వు వినలేదు, గుర్తుందా? అంటే అత్తగారు, దీంట్లో ఏమైనా ట్విస్ట్ ఉందా? చచ్చా లేదు బాబు, వెహికల్ అంటే వెహికలే. ఎక్కడా వెహికల్? రండి చూపిస్తాను. అమ్మాయి, అబ్బాయి కళ్ళు మూసి తీసుకురా. రండి. వెహికల్ అన్నారు, ఏది? ఇదే బాబు. ఇదా? వెహికల్ అంటే ఈ సైకిలా? సైకిల్ మాత్రం వెహికల్ కాదా వదిని గారు? ఈ దిక్కుమాలిన సైకిల్ ఎక్కడ దొరికింది మీకు? రూపాయి పోగేసి ఎంతో కష్టపడి దీన్ని కొని తెచ్చాం బావా. ఓహో, అంత కష్టపడిపోయారన్నమాట.
చాలా క్యాష్ పెట్టుకున్నారే. ఈ సైకిల్ మీద మీ అమ్మాయిని ఎక్కించుకొని తిప్పాలన్నమాట. మీరు పెట్టిన సైకిల్ మీద వెళ్తుంటే చూసే వాళ్ళందరూ పగలబడి నవ్వుతారు తెలుసా? అబ్బా అలా ఏముండదండి. ఏంటే మీ అమ్మను వెనకేసుకొస్తున్నావా? ఈ మధ్య కాలంలో ఏ అత్తగారైనా ఏ అల్లుడికైనా ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారా? నాకొద్దు. ఏదో వాళ్ళ స్తోమతకు తగ్గట్టు పెట్టారు. నువ్వు కాదంటే వాళ్ళు హర్ట్ అవుతారు బావా. అవును అల్లుడు గారు, నేను చాలా హర్ట్ అవుతాను. మీరేమైనా అవ్వండి, ఈ సైకిల్ మాత్రం నాకొద్దు. అలా అంటే కుదరదు బావా. కుదరదంటే మా ఇంట్లో ఇంకో ఆచారం కూడా ఉంది వదిన గారు. ఏంటో అది? మేమిచ్చిన గిఫ్ట్ తీసుకోకపోతే దానికి 10 రెట్లు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. రెట్లా? అవును. అయితే అల్లుడు గారి వెహికల్ తీసుకోవాలి, లేదా మా అమ్మాయికి ఏ వడ్డాణమో ఏ నెక్లెస్ చేయించివ్వాలి. తలకి కిరీటం ఏమొద్దా? అదైనా పర్లేదు బావా. రే కళ్యాణ్, ఇట్రారా. ఇప్పుడు మనం ఈ 100 రూపాయల సైకిల్ వద్దంటే దానికి 1,00,000 రూపాయలు పెట్టి నకలు చేయించాలరా. తీసేసుకోరా. తీసేసుకొని ఏం చేయాలి పిన్ని? పాత సామానానికి అమ్మేసుకుందాం, లేదంటే ఏ ముస్టోడుకో దానం చేద్దాం. తీసుకోరా. ఏంటి అల్లుడు గారు గుసగుసలాడుకుంటున్నట్టున్నారు? ఏం నిర్ణయానికి వచ్చారు? ఏం లేదు, మీరిచ్చిన గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాం. కనకం, ఏంటొదినా ఇలా వచ్చారు? ఏంటిది? మా ఆయనకి మా అమ్మ పండక్కిస్తున్న గిఫ్ట్. ఆ, అవునా? అవును, మీరేంటొదినా ఇలా వచ్చారు? ఏం లేదు కనకం, ప్రతి పండక్కి మన కాలనీలో లేడీస్ అంతా కలిసి పేకాట ఆడతాం కదా, ఆ ఆటకొస్తావేమో అని. లేదే, మా అయ్యపురాళ్ళందరూ వచ్చారు కదా, ఆటకి రావడానికి కుదరదు. ఏంటి పేకడతారా? అయితే మేము వస్తాం. అత్తయ్య, వాళ్ళ సంగతి మీకు తెలీదు, మీరు వెళ్ళొద్దు. ఏంటి వెళ్ళొద్దు? నువ్వు చెప్తే మేం వినాలా? మేం వాళ్ళకంటే పెద్ద ప్లేయర్స్ తెలుసా? ఇదిగో, మేం ఆటకొస్తున్నాం. ఆటలో మీరేంటో మేమేంటో తేల్చుకుందాం. ఖచ్చితంగా తేల్చుకుందాం. అత్తయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.